వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 175కు 175 సీట్లు కైవసం చేసుకోవడం ఖాయమన్నారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మేదరమెట్లలో చరిత్ర సృష్టించబోయే మేదరమెట్ల సిద్ధం సభకు మాచర్ల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సభకు వెళ్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర చరిత్రలోనే మేదరమెట్ల సభ చరిత్ర సృష్టించడం ఖాయమన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలతో వెళ్తున్న బస్సును ఎమ్మెల్యే స్వయంగా నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. మేదరమెట్ల దగ్గర జరిగే సిద్ధం సభకి మాచర్ల నియోజకవర్గం నుంచి 20,000 మంది పైచిలకు 350 బస్సులు కార్యకర్తలు నాయకులు తరలిపోతా ఉన్నాం. 2024లో జరిగే ఏదైతే ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని రెండవసారి పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధంగా కూడా కార్యకర్తలు నాయకులు సంసిద్ధులై యుద్ధం సభ విజయవంతం చేయాలని ఏదైతే దరిదాపు 15 లక్షల మందితో జరిగే సిద్ధం సభకు సంఘీభావంగా కూడా మాచర్ల నియోజకవర్గం 20,000 మంది వెళ్తా ఉన్నాం. ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా ఎంతమంది కలిసి వచ్చినా సింగిల్గా జగనన్న నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ సింగిల్గానే ప్రజల దగ్గరికి పోయింది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏవైతే జగనన్న మాట ఇచ్చాడో ఈ రాష్ట్రం నుండి పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే సంక్షేమ కార్యక్రమాల రూపంలో దరిదాపుగా 2,60,000 కోట్ల రూపాయలు ప్రజలకి సహాయం చేశారో ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. ఎప్పుడు ఎంతమంది పొత్తు పెట్టుకొని ఏ రకాల కుయుక్తులతోటి ఏ రకాల అబద్ధాలు ప్రచారం చేసి ఏ రకాలకు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా తిప్పుకొట్టడానికి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఉండే ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని అభ్యర్థులు మంచి మెజారిటీతో గెలిపించాలని జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకోవడానికి కూడా ప్రజలు నిర్ణయించుకొని ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ విజయాన్ని ఎవరు ఆపలేరు.